జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుండగానే డీఎంకే ముఖ్య నేతలు కరుణానిధి ఇంట్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి కరుణానిధి, స్టాలిన్తో పాటు కీలక నేతలు హాజరయ్యారు. జయను కోర్టు దోషిగా తేల్చుతుందనే వార్తలతో డీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వసుంధర చెన్నై నుంచి అందిస్తారు. వసుంధర, ఈ ఆస్తుల కేసులో కోర్టు తీర్పుతో ప్రస్తుతం తమిళనాడులో ఎలాంటి పరిస్థితి నెలకొంది? చాలా ఉత్కంఠమైన పరిస్థితి ఏర్పడింది కళ్యాణ్. యాక్చువల్ గా మనం ఇప్పుడు డిఎంకే అధ్యక్షుడు, తర్వాత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇంటి దగ్గరే ఉన్నాం గోపాలపురంలోని. చాలా ఆనందమైన ఉత్సాహంలో ఉన్నారు వీళ్ళు. ఎలాగంటే ఆల్రెడీ దినమలర్ అని చెప్పేసి ఒక పేపర్ కూడా ఆల్రెడీ ప్రింట్ అయ్యి వచ్చేసింది షాప్స్ లోకి. ఏంటంటే త్వరలోనే రాష్ట్రానికి ఎన్నికలు, ఆ ఎన్నికల్లో స్టాలిన్ వచ్చి పాల్గొనబోతున్నారు, ఆ ఎన్నికల్లో స్టాలిన్ వచ్చి ప్రజల దగ్గర రాబోతున్నారని చెప్పేసి ఒక పెద్ద హెడ్డింగ్ తో కూడా పేపర్స్ అంతలోపలే ప్రింట్ అయిపోయి కూడా షాప్స్ లో అప్పుడే సేల్స్ పెట్టేశారు. ఈ మేరకు ఏంటంటే మొత్తానికి డిఎంకే శ్రేణులు చాలా ఆనందోత్సవాలు గడుపుతున్నారు. ఎలాగంటే వాళ్ళు అప్పుడే మిఠాయిలు పంచిపెట్టడం, కేకులు పంచిపెట్టడం దిగిపోయారు, బాణాసంచా పేల్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే 3 ఏళ్ల నుంచి మాక్సిమం 7 years వరకు కూడా శిక్ష పడవచ్చు అని ఒక సమాచారం. అయితే అది ఇంకా శిక్ష తేలలేదు, కానీ ప్రస్తుతానికి ఏంటంటే దోషి అని చెప్పేసి మాత్రం ఒక కోర్టు ప్రకటించడంతో కొంతవరకు కరుణానిధి శ్రేణులు మాత్రం విచారణలోకి దిగిపోయినాయి. ఏంటంటే వాళ్ళు ఎంత విచారణలో ఉన్నారంటే వాళ్ళు కరుణానిధి దిష్టిబొమ్మను కూడా కాల్చి, కరుణానిధే కేవలం జయలలితని జైలుకు పంపించడానికి కరుణానిధే కారణం. శ్రీలంకకి రాజపక్ష ఎలాగో తమిళని ఎలా అయితే హింసపెట్టి రాజపక్ష చంపేశాడో, అలాగే తమిళనాడుకి కరుణానిధి కూడా ఒక రాజపక్ష లాంటి అని చెప్పేసి భారీ ఎత్తున నినాదాలు చేసి కరుణానిధి దిష్టిబొమ్మను కూడా కాల్చేసి వాళ్ళ ఆవేశాన్ని తీసుకుంటున్నారు. అయితే మరోవైపు డిఎంకే మాత్రం చాలా ఆనందోత్సాహాల్లో ఉన్నారు కళ్యాణ్. అయితే ఇకపైన రాజకీయ పరిణామాలు ఎలా చోటు చేసుకుంటారనేది మనం గమనించాలి. ఏ రకంగా అంటే ప్రస్తుతం సీఎం పదవి జయలలిత రాజీనామా చేస్తే కనుక ఆ ప్లేస్ లోకి రీప్లేస్ గా వేరే ఎవరు వస్తారనే దాని మీద కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఎలాగేంటంటే ప్రస్తుతానికి 2 సార్లు బ్రేక్ తీసుకుని జయలలిత కోర్టులోంచి బయటకు వచ్చి పన్నీర్ సెల్వంతో కొత్తగా మాట్లాడినట్టు 2 సార్లు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే 2 సార్లు కూడా కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా వచ్చిండొచ్చు. అయితే ప్రస్తుతానికి బరిలో మాత్రం ముగ్గురు సమాచారం కళ్యాణ్. ఈ బరిలో ముగ్గురులోనూ కూడా ఏంటంటే ఒక మహిళ కూడా ఉండడం ఒక ప్రత్యేకత. అయితే ఎవరు ముఖ్యమంత్రి పదవికి ఇప్పుడు ఎవరు రీప్లేస్ వస్తారనేది మాత్రం ఇకపైనే మనకి ప్రకటించబడుతుంది కళ్యాణ్. అయితే ప్రస్తుతానికి మాత్రం డిఎంకే శ్రేణులే కాదు, అన్నా డిఎంకే ఆపోజిట్ గా ఉండే పార్టీలు అన్నింటిలో కూడా ఆనందోత్సవాలు పెళ్లిగుతున్నాయి. ఒక అన్నా డిఎంకే మాత్రం చాలా విచారకరమైన సందర్భంలో మాత్రం చోటు చేసుకొని పాపం ఎలాగంటే వైఎస్ గడ్డంలో ఆమె ఇంటి వద్ద, అలాగే రాయపురంలో ఆమె పార్టీ కార్యాలయంలో కూడా చాలా నిరాశ నిస్పృహలతో మొత్తం కార్యకర్తలందరూ కూర్చున్నారు. అయితే మార్నింగ్ మాత్రం ఈ రోజు ఉదయం మాత్రం జయలలితకి ఫేవరబుల్ గానే కేసు వస్తుందని చెప్పేసి మిఠాయిలు పంచిపెట్టి అన్నా డిఎంకే శ్రేణులు ప్రస్తుతం చట్నీలు బండి అనేది చెప్పొచ్చు కళ్యాణ్. అయితే వసుంధర, జయ మద్దతుదారులు ఆల్రెడీ నిరసనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతానికి ఏంటంటే పోలీసులు గట్టి బందోబస్తు మార్నింగ్ నుంచే బందోబస్తులో ఉన్నారు. అయితే ఇప్పుడు మధ్యాహ్నం దాదాపు 12:30 1 గంటల నుంచి స్పెషల్ గా వెహికల్స్ అంటే స్పెషల్ ఫోర్స్ మాత్రం ప్రతి వీధిలోనూ ప్రతి రోడ్లోనూ కూడా వీళ్ళు మొత్తానికి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు డిఎంకే శ్రేణుల నివాసాలన్నింటి దగ్గర కూడా మొత్తానికి పోలీసు ప్రొటెస్ట్ ఫుల్ గా రౌండ్ అప్ చేసేస్తున్నది. అయితే ఏంటంటే ఇకపైన ప్రస్తుతానికి ఏంటంటే జడ్జిమెంట్ ఈవినింగ్ 5 వరకు కూడా ఖచ్చితంగా అనౌన్స్ చెయ్యరు అని చెప్పి ఒక సమాచారం. ఎందుకంటే ఈవినింగ్ అంటే ఒక ఆఫీస్ నుంచి, స్కూల్స్ నుంచి పిల్లలు లేదంటే ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లకు చేరుకున్న తర్వాత ఈ జడ్జిమెంట్ బయటకు రావాలి. లేదంటే ఆందోళన మాత్రం చెలరేగిందంటే మాత్రం నగరంలో చాలా ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడి ప్రజలకు అసౌకర్యం కలగచ్చు అనే ఒక ఆలోచన కూడా కోర్టు దృష్టిలో తీసుకుంటుందని చెప్పేసి సమాచారం కళ్యాణ్. ఈ లెక్కన ఏంటంటే మరొక గంట అంటే శిక్ష ప్రకటించడానికి మరో 1-2 గంటల సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సమాచారం. అయితే దీంతో ఏంటంటే ఈ లోపల పోలీస్ ప్రొటెస్ట్ ఫుల్ గా టైట్ చేసేసింది. సిటీ అంతా కూడా మొత్తం షాప్స్ అన్ని కూడా దాదాపు క్లోజింగ్ లోనే ఉన్నాయి. అన్ని షాప్స్ ని క్లోజ్ చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా, సిటీ పోలీసులు ఎక్కడైనా సరే ఎవరైనా 10 మంది నుంచినా సరే పోలీసులు వాళ్ళని వెడవకుండా ఇమీడియట్ గా వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయడానికే చూస్తున్నారు కళ్యాణ్. అయితే వసుంధర, అన్నా డిఎంకే ఎలాంటి వ్యూహాలతో ఉంది? అయితే ఈ శిక్ష ఖరారు అయిన తర్వాత జయలలిత సీఎం పీఠం వదిలేస్తే గనక ఎవరెవరు రేస్ లో ఉన్నారు, ఎలాంటి వ్యూహంతో ఉంది, వాళ్ళే ఏదైనా ప్రణాళికలతో ఉన్నారంటారు? కళ్యాణ్, ఇది ఆల్రెడీ వీళ్ళు తీసుకున్న నిర్ణయమే అనుకుంటున్నాను. ఎందుకంటే జయలలిత వెళ్ళేటప్పుడే మొత్తం పన్నీర్ సెల్వం, ఎందుకంటే పన్నీర్ సెల్వం అనేది జయలలితకు ఒక శిష్యుడనే చెప్పొచ్చు. ఎలాగంటే జయలలిత కష్టాల్లో ఉన్నప్పుడు, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆమెను అంటిపెట్టుకుని ఉండే ఒక మంత్రి ఎవరంటే పన్నీర్ సెల్వం మాత్రమే. పన్నీర్ సెల్వం ఎప్పుడు కూడా అతను అంటిపెట్టుకున్న ఆమె చెప్పిన ఆజ్ఞలను శిరసావహించే వ్యక్తిగా పెద్దగా పేరుంది ఆయనకి. దాంతో ఏంటంటే ఈ రోజు కూడా కోర్టులో మధ్యలో 2 సార్లు బ్రేక్ తీసుకొని వచ్చి పన్నీర్ సెల్వంతో జయలలిత చర్చలు జరిపింది. అయితే ఈ మేరకు ఏంటంటే సెంధిల్ బాలాజీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సెంధిల్ బాలాజీ
ఖచ్చితంగా ఈ బరిలో ఉన్నట్టుగా ఉంది. అలాగే గోకుల ఇంద్ర ఆమె కూడా ఇటీవల మినిస్టర్ అయ్యారు, ఆమె కూడా ఈ బరిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే షీలా బాలకృష్ణ ఒక ఆమె మాత్రం ఆమె ఏంటంటే కేవలం ఏంటంటే జయలలిత కాన్స్టిట్యూషన్స్ అంటే జయలలిత నియోజకవర్గం తిరుచిలో ఉండే శ్రీరంగం కాన్స్టిట్యూషన్స్ లో ఆమె ఎమ్మెల్యే పదవికి బహుశా పోటీ చేయడానికి అవకాశం ఉంది తప్ప ముఖ్యమంత్రి పదవిలో ఆమె బరిలో లేదని ఒక టాక్ ఉంది. అయితే ప్రస్తుతానికి మనకి ఇద్దరు ఉన్నారు. గోకుల ఇందిరా ఒక ఆమె కనిపిస్తున్నారు, అలాగే సందిల్ బాలాజీ ఒక మంత్రి కనిపిస్తున్నారు. ఎందుకంటే పంచేశ్వరం మాత్రం ప్రస్తుతం డౌట్ గానే ఉంది కళ్యాణ్, ఎందుకంటే ఆల్రెడీ ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగారు, అలాగే ఆర్థిక మంత్రిగా కొనసాగారు. దీంతో ఏంటంటే ఈ ఇద్దరు భరిత ఎవరినో ఒకరిని మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేయడానికి అవకాశాలు ఉన్నాయి కళ్యాణ్. థ్యాంక్ యూ వసుంధర. ఇవి బులెటిన్ అప్డేట్స్ తర్వాత మూవీ మిక్సర్ ప్రసారం. నమస్తే.